Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలి, పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేయాలి, బదిలీ అయిన ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పించాలి. టీఎస్యూటీఎఫ్ సమావేశంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్. వేతన సవరణ కమిషన్ నివేదికను కమిటీ నుంచి తెప్పించుకొని వెంటనే ప్రకటించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ విడుదల చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ 2023 జూలై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సిన పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం 27.5% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2022 జూలై నుంచి 2024 జనవరి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 4 డిఏలను ప్రకటించాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయుల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, సరెండర్ లీవ్, జీపీఎఫ్ రుణాలు, పార్ట్ ఫైనల్ రుణాలు, ఉద్యోగ విరమణ అనంతరం చెల్లించాల్సిన బిల్లులు 2 ఏళ్లుగా చెల్లించాల్సి ఉందని వివరించారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలన్నారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ స్థానిక సంస్థల ఉపాధ్యాయుల పదోన్నతులు మిగిలిన ఖాళీలో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బదిలీలో స్పౌస్ పాయింట్ల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బదిలీలో సమయాభావం వల్ల ఆన్లైన్లో ఆప్షన్ ఇచ్చే సందర్భంలో జరిగిన పొరపాట్ల వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళిన వారికి న్యాయం చేయాలన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పారు. ఒకవేళ ఉపాధ్యాయులు అవసరమైతే తదుపరి సర్దుబాటు చేయాలని సూచించారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌవరబి మాట్లాడుతూ అన్ని గురుకులాల్లో జరుగుతున్న పదోన్నతులు, బదిలీలో సీనియారిటీ జాబితాలో తప్పుల వల్ల సీనియర్లకు పదోన్నతి రాకుండా నష్టం జరుగుతుందని చెప్పారు. కాబట్టి సీనియారిటీ జాబితాలను తప్పులు లేకుండా చేసి అందరికీ న్యాయం చేయేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు స్థానికత ఆధారంగా వారి జిల్లాలకు ఖాళీలను బట్టి బదిలీలు చేయాలని కోరారు. కేజీబీవీ నూతన నియామకాలు చేపట్టాక ముందే ప్రస్తుతం పనిచేస్తున్న వారికి బదిలీలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశాలు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, సిహెచ్ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు పి మాణిక్యరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఏ వెంకట్, కె సోమశేఖర్, ఎం రాజశేఖర్ రెడ్డి, వి శాంతికుమారి, డి సత్యానంద్ और రంజిత్ కుమార్, ఈ గాలయ్య, పి రాజు, కె రవికుమార్, ఎస్ రవిప్రసాద్ గౌడ్, ఎస్ మొల్లారెడ్డి, జి నాగమణి, వై జ్ఞానమంజరి, జె యాకయ్య తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ Vaishu channel. Thank you. Thanks for watching this video.